అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు కృషి చేస్తానని అన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో పట్టభద్రులను న్యాయవాదులను కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపాలని నరేందర్ రెడ్డి కోరారు. న్యాయవాదుల చిరకాల వాంఛ అయిన అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు నరేందర్ రెడ్డి. న్యాయవాదులకు ఇండిపెండెన్స్ హౌస్తో పాటు జూనియర్ న్యాయవాదులకు కనీసం 5 సంవత్సరాల పాటు నెలకు 5,000 రూపాయల స్టైఫండ్ ఇచ్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి అడ్వకేట్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు నరేందర్ రెడ్డి. ఈ సందర్భంగా న్యాయవాదులు పలువురు పట్టభద్రులు నరేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అలాగే ఇక్కడ వేదిక పైన ఉన్న అందరూ సీనియర్ జూనియర్ అటుకి యువ న్యాయవాదులకు ఖచ్చితంగా మినిమం వాళ్ళకి ఒక స్టైఫండ్ ఇవ్వాలి అన్నది ఒక డిమాండ్ మనకు ఉన్నది. ఖచ్చితంగా మినిమం ఒక 5,000 స్టైఫండ్ వాళ్ళు సెటిల్ అయ్యే వరకు, ప్రొఫెషన్లో సెటిల్ అయ్యే వరకు ఒక 5 years అయినా కూడా ఇవ్వాలనేది ఒకటి. అండ్ ఖచ్చితంగా మనకి ప్రొటెక్షన్ యాక్ట్, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కూడా ఒకటి మనకు పెండింగ్లో ఉంది. అందరూ ఈ ప్రొఫెషన్లో బాగా మరి సాటిస్ఫాక్షన్ ఉండలేకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా అడ్వకేట్స్కి మనం ఇండిపెండెంట్ హౌసెస్ కూడా అనేది ఒక డిమాండ్ ఉంది. అలాగే మరి కమ్యూనిటీ హాల్స్ అంటే కొత్త భవనాలు ఇలాంటివి ఉన్నా కూడా ఇంకా చాలా దానిలో లేకపోయినా అట్లీస్ట్ ఒక బయటనైనా కూడా ఖచ్చితంగా ఒక కమ్యూనిటీ హాల్ ఉంది, మన ఫ్యామిలీ మెంబర్స్ దానికి ఫంక్షన్స్ దానికైనా ఉంటుంది. లేదా విత్ ఇన్ ద కోర్ట్ అయినా కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. మన న్యాయవాద వృత్తిలో కూడా మహిళలు రావడానికి మనం స్వాగతించాల్సిందే. కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా ఖచ్చితంగా కోర్టులో సెపరేట్ ఫెసిలిటీస్ ఉండాలనేది కూడా ఒక డిమాండ్ ఉంది. సో అంతేకాకుండా ఈవెన్ పోలీస్ స్టేషన్లోనే మరి అన్ని సెటిల్మెంట్స్ జరుగుతున్నాయి. కొన్ని కోర్టు బెయిల్స్ కాకుండా స్టేషన్ బెయిల్స్ 41C దాంతో కూడా మరి యువ న్యాయవాదులకు అది ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి కొన్ని డిమాండ్స్ నా దృష్టికి ఆల్రెడీ వచ్చినాయి. తప్పకుండా ఇవన్నీ పరిష్కారం దిశగా నేను చేస్తాను. ఈ నా కొత్త జీవితంలో, రాజకీయ జీవితంలో ఖచ్చితంగా పట్టభద్రులకు కమిట్ అయి ఉంటాను. నిరుద్యోగులకు, ఉద్యోగులకి, అట్లాగే ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్న వారికి కావచ్చు, మరి ఖచ్చితంగా అన్ఎంప్లాయీస్కి ఇప్పుడు ఉద్యోగ రూపకల్పనలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం సుమారుగా 50,000 పైచలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఉన్నాయి ఫేజ్ వైజ్ ఈజ్ డూయింగ్. నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా నిరుద్యోగులకు అండగా ఉంటుంది, ఉద్యోగులకు అండగా ఉంటుంది. నేను కూడా చిత్తశుద్ధితో ఈ పరిష్కారం దిశగా వర్క్ చేస్తానని చెప్పేసి కోరుకుంటూ సోమవారం నాడు మేము నామినేషన్ వేస్తున్నాము. సో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఆ నామినేషన్ 27 ఫిబ్రవరి నాడు ఎన్నిక ఉంది. 27 ఫిబ్రవరి రోజు తప్పకుండా మరి ఈ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు, ఆ బాక్స్ పక్కన ఓన్లీ సింగిల్ లైన్, అది మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఫస్ట్ ప్రియారిటీలోనే భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేస్తామని జోస్యం చెప్పారు పెద్దపల్లి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలుపొందడంతో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో బీజేపీ శ్రేణులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఒక్క సీటు కూడా విజయం సాధించలేకపోయిందని, తెలంగాణలో కూడా 420 హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెకెక్కిందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో పట్టిన గతే తెలంగాణలో పడుతుందని విమర్శించారు సంజీవరెడ్డి. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పెద్దపల్లి జిల్లాలో కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు సంజీవరెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అవినీతిని బట్టబయలు చేస్తామని ఆయన అన్నారు. ఢిల్లీలో అయితే ఎలక్షన్ జరిగినాయో ఆపు బిర్రు వీకుడిపై కేజ్రీవాల్ నేనే 3వసారి ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి నరేంద్ర మోడీ విన అవక్క చెవక్కడం జరిగింది. మరి ఈరోజు చూస్తూనే ఉన్నాం, ఢిల్లీలో గత 23 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కైవసం చేసుకున్నప్పుడు అప్పటికెళ్ళి ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయినాక కూడా భారతీయ జనతా పార్టీ 70 అసెంబ్లీ స్థానాలు పోటీ చేస్తే 48 స్థానాలు కైవసం చేసుకున్నా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది, మేము నీతులు చెప్తా ఉన్నాం, మేము ఉచిత పథకాలు ఇస్తూ ఉన్నాం, మాకు కాంగ్రెస్ పార్టీ గెలిపారని చెప్తా ఉన్నది. పప్పు రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇవాళ ఢిల్లీలో
కాంగ్రెస్ సున్నా గుండు సున్నా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ ఢిల్లీనే కాదు, కాంగ్రెస్ ఎక్కడ ఉన్నా ఈ తెలంగాణలో సుధా ఉన్నా రాబోయే ఎన్నికల్లో గుండు సున్నా తప్ప ఈ తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలించే అధికారం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఉచిత పథకాలు అంటూ ఉన్నాడు, ఇందిరమ్మ ఇల్లు అంటున్నాడు. ఇవాళ ఇంతవరకు పింఛన్లు లేవు, ఇంతవరకు రైతు బంధు ఇంతవరకు వల్లేదు. ఇటువంటి మోసాలతోనే 6 గ్యారెంటీలతోని 120 హామీలతోని 420 హామీలతోని ఇలా ప్రజలను మోసం చేసిండు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఏ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మొత్తం మరి భారతదేశం వైపే మొత్తం మోడీ వైపు భారతదేశం వైపు మొత్తం కమలపు విస్తృంచవలసిందిగా ప్రజలందరూ కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ చూత 2029లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ కైవసం చేసుకుంటారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ మా కార్యకర్తలను అగోమయం చేయాలని చూస్తూ ఉన్నారు. నేను ఒక్కడే ఈ రోజు చెప్తా ఉన్నా, బిడ్డ మీ రోజులు నడవై కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రోజులు వెళ్ళే బిడ్డ. గతంలో 1999లో భారతీయ జనతా పార్టీ ఏదైతే గెలిచిందో ఈ రోజు మళ్ళీ నీకు రాబోయే 2009లో భారతీయ జనతా పార్టీ పెద్దపల్లిలో జెండా ఎగరవేస్తానని నేను తెలియజేస్తా ఉన్నా. మీరేంది, మీ అవినీతి ఏంది? కాంగ్రెస్ ఎంత అవినీతి పాల్పడుతూ ఉన్నది, అలా టీఆర్ఎస్ ఎంత అవినీతి పాల్పడుతూ ఉన్నది. ఈ అవినీతిని అంతా మేము బయట పెడతాం. ఎవడు ఏం చేస్తాడు, కుంభకోణాలు ఏం చేస్తా ఉన్నాడో, ఎవరు ఏ కథ చేస్తూ ఉన్నాడో బిడ్డ మీ మొత్తం మీ తాటంతా తీస్తాం, మీ డాటంతా తీస్తాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్యమంతోనే ఇలా మేము తెలంగాణకి ఎట్లయితే ముందు మేము తెలంగాణ ఉద్యమం ముందుకు వచ్చినామో ఇలా రాబోయే రోజుల్లో 2029లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జెండా ఈ ఉన్న 3 అసెంబ్లీలలో పెద్దపల్లి జిల్లా 3 అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ మేము ఎగరవేస్తాం తెలియజేస్తూ బిడ్డ రాబోయే రోజుల్లో ఉన్నాయి. ఫిబ్రవరిలో కానీ మార్చి ఎలక్షన్ వస్తే స్థానిక స్థాయి ఎలక్షన్ల భారతీయ జనతా పార్టీ ఇక్కడ జడ్పీటీసీ కైవసం చేసుకుంటాం, ఎంపీటీసీలు కైవసం చేసుకుంటాం, సర్పంచ్ కైవసం ఏంటో తెలియజేస్తా ఉన్నా. ప్రతి సింగిల్ విడోతో విడిచిపెట్టాం. వార్డు నెంబర్ ఖర్చులు పెడితే పార్లమెంటు దాకా కార్యకర్తలు నడుము మంచి పనిచేసి కార్యకర్తలు పోటీ చేసి నిన్న కార్యకర్తలు కాపాడుకుంటారని చెప్పేసి మీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో శ్రీ భవానీ సహిత మహాలింగేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా 60 మంది దంపతులచే చండీ హోమాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందుతుందని అన్నారు మాజీ ఎంపీపీ నూనేటి సంపత్. పెద్దపల్లి జిల్లా కాళశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో నూనేటి ఐలమ్మ స్మారకార్థం వారి కుమారుడు నూనేటి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కాళశ్రీరాంపూర్ ఓదెల మండలాల వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి టోర్నమెంటును ప్రారంభించారు. గ్రామీణ యువత చెడు మార్గంలో ప్రయాణించకుండా క్రీడల్లో శ్రద్ధ వహించి రాణించాలని, క్రీడల వలన యువత దృఢంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి కూడా క్రీడలు ఉపయోగపడతాయన్నారు. వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతిగా 3016, రెండవ బహుమతి 1506 ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఆటలలో వాళ్ళు మానసిక దృఢత్వానికి అన్ని రకాలుగా ఈ టోర్నమెంట్ పనిచేస్తుంది కనుక వాలీబాల్ ఆడి వాళ్ళు గెలుచుకున్నట్లయితే మొదటి బహుమతిగా 3000 పార్లు, రెండవ బహుమతిగా 1500 పార్లు ఇక్కడ ప్రైజ్ మనీ పెట్టడం జరిగింది. అదేవిధంగా యువత చెడు మార్గాన పోకుండా రేపు చదువుతో పాటుగా ఆటలలో ఆడినట్లయితే అన్ని రంగాల్లో కూడా వాళ్ళ భవిష్యత్ తరానికి బాటలు వేసిన వారు అవుతారు కనుక ప్రతి ఒక్క యువత కూడా ఖాళీగా ఉన్న సమయంలో ఇలాంటి ఆటలను, గేమ్లను, క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, ఇలాంటి ఆటలు ఆడినట్లయితే వాళ్లకు మానసికంగా అలాగే దృఢత్వానికి దోహదపడుతుందని చెప్పి ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి టీం కూడా తారతమ్యాలు లేకుండా ఎంపరింగ్ కానీ అదేవిధంగా కోపాలకు పోకుండా ఆడాలని, మరి యువత అంతా కూడా చెడుదారిన పోకుండా ఏదో ఒక ఆటలో ప్రతిజ్ఞ కనపరచాలని, మరి వారికి ఫస్ట్ బహుమతి, సెకండ్ బహుమతి వారు ప్రకటించిన కాకుండా ఫస్ట్ బహుమతి ఒక 1000 రూపాయలు, సెకండ్ బహుమతి ఒక 1000 రూపాయలు నా తరఫున నేను ప్రకటిస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి జరగాలని మీ అందరికీ స్పోర్ట్స్తో సహా మరి అదేవిధంగా విద్యలో కూడా మంచిగా రాణించాలని, మరి ఆ ఐలమ్మ ఇలా ఈరోజు ఈ స్మారకార్థం పెట్టిన టీంలందరూ కూడా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతాం. క్రీడలు ఎంతో మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి. అయినప్పటికీ దీన్ని స్పోర్టివ్గా తీసుకొని ఎలాంటి జిద్దులకు పోకుండా ఈ టోర్నమెంట్ను సవ్యంగా ముగిస్తారని కోరుకుంటున్నాను. ఎవ్వరి కోపం లేకుండా మంచిగా ఆట ఆడి పేడపల్లి నుండి ఎవ్వరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చినా వారు సంతోషంగా మళ్ళీ రాని వారు కూడా మళ్ళీ ఇంకొకసారి గెలుపుకు ప్రయత్నం చేయాలని, అలాగే ఈ మొదటి బహుమతి 3016, రెండవ బహుమతి 1500 పెట్టడం జరిగింది. మొదటి బహుమతిని గెలుచుకోవాలి పెగడపల్లి అని కోరుకుంటారా? కానీ వేరే విలేజ్ వాళ్ళు కూడా గెలుచుకోవచ్చు, ఏం అధైర్యపడద్దు. ఎవ్వరు లొల్లి పెట్టుకోకుండా మంచిగా ఆడి ఈ బహుమతిని తీసుకోవాలని కోరుకుంటూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఓదెలలో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఓదెల మండల అధ్యక్షులు కారెంగుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఢిల్లీలోని అసెంబ్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి విజయం సాధించడానికి కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు, ఓటర్ మహాశయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ మోసపూరిత గ్యారంటీలకు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లో గుండు సున్నా వచ్చిందని, తెలంగాణలో కూడా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో బీజేపీ గెలవడం ఖాయమని ప్రజలు
నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలంగా నమ్ముతున్నారని, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పథకాలు రూపకల్పన చేశారని, అదేవిధంగా గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించడం ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, తెలంగాణలో బీజేపీ గెలవడం ఖాయమన్నారు.